ప్రతి సోమవారం ఇక్కడ శంకరునికి అభిషేకం జరుగుతుంది. ఎవరైనా భక్తులు కట్టి చేసుకొని పోవచ్చు. కాబట్టి కొంగు మంగళటువంటి శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమం ప్రతి సోమవారం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఇక్కడున్న ప్రతి సోమవారం రావాలనుకుంటే 11 గంటలకు వచ్చి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని పోగలరు. మనోహర మండలంలోని లింగారెడ్డిపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వరుడు వెలిచెను. గత 500 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల క్రితము వెలిసిన దేవుడు బుజ్జమ్మగుట్ట దేవుడు అని. ఇక్కడ వచ్చే భక్తులందరికీ భారీ ఎత్తున భక్తులు వస్తారు. వారి భక్తులకు కోరిన కోరికల మేరకు భగవంతుడు వాళ్ళకు చాలా కృప కలిగిస్తాడు. కావున ప్రతి సంవత్సరం మేము శివరాత్రి రోజున గ్రామం నుండి గ్రామస్తులు అందరం కలిసి అమ్మవారిని ఊరేగింపుతో తీసుకొని వచ్చి సాయంత్రం నైట్ 10 గంటలకు అమ్మవారి కళ్యాణం ఏర్పాటు చేసి అదే మరుసటి రోజు ఉదయంన ఒక్కపొద్దులు ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున 4-5 ఊరు గ్రామాల అందరూ భక్తులు ఇక్కడికి వచ్చేసి అమ్మవారి దర్శనం తీసుకొని ఆ తర్వాత భోజనాలు స్వీకరించి పోతారు. కావున ఇక్కడ ఉన్న ఒక అమ్మవారి యొక్క కృప అందరికీ బాగా ఉంటుందని నమ్మకంతో ఒక 7-8 గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం ఒక మినిమంగా ఒక 4,000-5,000 మంది జనాభాతో సహా వస్తారు ఇక్కడికి. కానీ మాకు రకంగా చెప్పాలంటే అధికారులకు ఎన్నోసార్లు చెప్పినాము. ఒక 3-4 రోడ్లు లింక్ రోడ్లు ఉండుంటే ఇంకా డెవలప్ అయ్యేది మా దేవుడు. కానీ చాలామంది రాజకీయాలకు చెప్తున్నాము, మేము రాజకీయాల్లో చాలామందితో మాట్లాడినాం కానీ ఎలాంటి సహాయకరం చేయట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేదా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఎలాంటి సహాయకరం జరగట్లేదు. మాకు ఈ విధంగా వాళ్ళ గవర్నమెంట్ మాకు ఈ రోడ్లు పునర్నిర్మాణించితే బాగుంటుందని మా యొక్క చిన్న విన్నపం.